హాయ్, దిస్ ఇస్ డాక్టర్ లిఖిత, డెంటిస్ట్ బై ప్రొఫెషన్. నా దగ్గరికి పేషెంట్స్ వచ్చి మేడం రీటైనర్స్ ఎలా వాడాలి, ఎన్నాళ్ళు వాడాలి అని అడుగుతూ ఉంటారండి. అయితే రీటైనర్స్ ఏంటి అంటే ఆర్థో ట్రీట్మెంట్ అండ్ బ్రేసెస్ క్లిప్స్ అయిపోయాక ఇచ్చేది రీటైనర్స్ అండి. అది కంపల్సరీ వాడాలి. ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. నేను ఒక పేషెంట్ని విన్నానండి ఒక దగ్గర. మేము ఆర్థో ట్రీట్మెంట్ చేయించుకున్నాం, ఏమీ యూజ్ లేదు, మళ్ళీ ఆ పళ్ళు అలాగే వచ్చేసాయి. ఎందుకంటే రీటైనర్స్ వాడలేకపోతే. రీటైనర్స్ ఇస్ మస్ట్ షుడ్. ఓకే, ఫస్ట్. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సపోజ్ మనకు షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, లేకపోతే హార్ట్లో బ్లాక్ అయ్యి స్టంట్ వేయించుకున్నాం అనుకోండి. స్టంట్ ఎన్నాళ్ళు ఉంచుకుంటాం మనం? లైఫ్ లాంగ్ ఉంచుకుంటామా? ద సేమ్ వే టీత్ ఇక్కడ రీటైనర్ లైఫ్ లాంగ్ ఉండాలి. అది అబ్రాడ్లో వాడేవాళ్ళం, ఇప్పుడు మన ఇండియాలో కూడా వస్తుంది ఆ సేమ్ పాలసీ అనేది. అయితే రీటైనర్స్ లైఫ్ లాంగ్ ఎందుకు అంటారు? ఒక టూత్ ఒక మూమెంట్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్తుంది, మళ్ళీ అది సేమ్ పొజిషన్లోకి రావడానికి ట్రై చేస్తుందండి. టు మెయింటైన్ దాట్ రీటైనర్స్ వాడాలి. సో దాంట్లో టైప్స్ ఏంటి? ఫిక్స్డ్ రీటైనర్స్ అంటే ఒక వైర్ లాగా లోపలేస్తూ ఉంటామండి. ఆ ఫిక్స్డ్ రీటైనర్స్ మీకు బ్రష్ చేసుకోవడానికి, ఫ్లాస్ చేసుకోవడానికి మీకు ఇష్యూస్ ఏమీ ఉండదు, సన్నగా ఉంటుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. తర్వాత రిమూవబుల్ రీటైనర్స్ అండ్ హౌలిస్ అప్లయన్స్. మనకి మా అమ్మ వాళ్ళు లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ డెంచర్స్ వాడుతూ ఉంటారంట, అంటే పళ్ళ సెట్లు. అలాగే సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ మెటీరియల్తో ఒక వైర్తో వస్తుందండి హాలిస్ అప్లయన్స్. నెక్స్ట్ వచ్చేది క్లియర్ ఎలైనర్స్, ఎస్ఎస్ రీటైనర్స్ అండి. ఎస్ఎస్ రీటైనర్స్ కూడా సేమ్ మనం అదే అంటే క్లియర్గా ఉంటుంది మనకి, అది కూడా పెట్టుకోవచ్చు. అయితే ఎన్నాళ్ళు పెట్టుకోవాలి? ఫస్ట్ 6 months మాత్రం 18 hours per day వాడాలి. తర్వాత నైట్ టైం పెట్టుకుంటే చాలండి. ఆ తర్వాత నైట్ టైం వీక్లీ 4 days to 3 days పెట్టుకుంటే సరిపోతుందండి. అయితే క్లియర్ ఎలైనర్స్ చెప్తుంటే గుర్తుకొచ్చింది. మొన్న ఒక పేషెంట్ నాకు ఫోన్ చేసి, మేడం ఎలైనర్ క్లీన్ చేసుకుందాము రీటైనర్ అన్నట్టు హాట్ వాటర్లో వేసారంటండి. అది ప్లాస్టిక్ రిజిడ్ మెటీరియల్ అండి. పాలీఇథనాల్ పాలీప్రొపనాల్తో చేస్తారు. వాటర్లో వేస్తే ఏముంది, పోయింది. సో మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ లిఖిత, డెంటిస్ట్ బై ప్రొఫెషన్. నాకు చాలా